రోజుల్లో డబ్బులుంటే బ్యాంకులో వేసుకొని లేకపోతే కడుపుకు తినండి, అంతేగాని వడ్డీకి మాత్రం అస్సలు ఇవ్వద్దు. ముఖ్యంగా అయిన వాళ్ళకి మాత్రం అస్సలు ఇవ్వద్దు. ఎందుకంటే మనం డబ్బులు ఇచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగా ఉండిద్ది, మనమే చాలా గొప్ప వాళ్ళం అన్నట్టు ఉంటుంది. కానీ ఎప్పుడైతే మనం తిరిగి డబ్బులు అడుగుతామో అప్పుడే బాగోదు, అస్సలకి మన చెడ్డవాళ్ళం అయిపోతాం. 1000 రూపాయలు అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 50,000 అవ్వచ్చు, కొన్ని లక్షలైనా అవ్వచ్చు. అది డబ్బుతో కాదు, మనం డబ్బులు ఇచ్చాము మళ్ళీ తిరిగి అడిగామనుకోండి చెడ్డవాళ్ళం అయిపోతాం. ఈ రోజుల్లో డబ్బులు ఇచ్చామనుకోండి ఎవరికైనా అప్పుకి అవి తిరిగి రావడం అంటే చాలా కష్టమైన పని. అది మా నాన్న వాళ్ళు అయితే బాగా ఫేస్ చేస్తున్నారు. మా నాన్న వాళ్ళని కాదండి, ఈ రోజుల్లో అయితే చాలా మంది దీనికైతే కనెక్ట్ అవుతారని చెప్పి నేను అనుకుంటున్నాను. అదే ఇక వీడియోలోకి వచ్చేసి ఈ రోజు అయితే చికెన్ కర్రీ మా హస్బెండ్ వండుతాను అన్నాడు. పాపం తను ఎండలో వండుతున్నాడని చెప్పేసి నేను థమ్స్అప్ అయితే తీసుకొచ్చిస్తున్నాను. సగమే ఉందని చెప్పి మీరు అనుకోవచ్చు, సగం తను తాగి నాకైతే తీసుకొచ్చి ఇచ్చారు. సరే వీడియో తీద్దాంలే అన్నట్టుగా సగం తాగే ఊరికి తాగిన ట్యాగ్ చేయంటే మొత్తం తీసుకొని మళ్ళీ తాగుతున్నాడు. తను తాగి నేనైతే తీసుకున్నాను. సరే మళ్ళీ ఇచ్చేద్దాంలే అన్నట్టుగా. నాకైతే థమ్స్అప్ అంతగా ఏమి ఇష్టం ఉండదు, నాకు స్ప్రైట్ అంటే ఇష్టం. మీరు ఎంతమందికి స్ప్రైట్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. కర్రీ వండేసరికి తన పని అయిపోయిందంటే నేను మసాలా వెద్దుగాని రా అంటే నువ్వే వేసుకో నా వల్ల కాదని చెప్పి అన్నారు. చూసారు కదా, ఆడవాళ్ళు అయితే డైలీ కూరలు వండుకోవాలి. ఒక్కరోజు మగవాళ్ళు వండుకోమంటే వండమంటే చూడండి ఎట్లా చేశారు, మధ్యలోనే వదిలేశారు. అదే మనం అనుకోండి మధ్యలో ఎవరికి ఇల్లేం కదా, అది ఎంత కష్టమైనా సరే, ఎంత ఎండైనా సరే, వానైనా సరే మనమే వండాలి కదా. చికెన్ కర్రీ విషయానికి వస్తే అసలు అబ్బాయి ఎంత బాగా కుదిరిందండి. ఈ మధ్య చికెన్ కర్రీ సూపర్ గా కుదురుతుంది. అసలు అయితే కామెంట్ చేసారు బాగా ఎంజాయ్ చేస్తూ తింటున్నావు కదా అని చెప్పి. నేను వీడియో అయితే అలా తింటా అంటే దాని టేస్ట్ నాకు తెలుస్తుంది కానీ వీడియోలో చూసే వాళ్ళకి తెలియదు కదా, అందుకని చెప్పి ఎక్స్ప్రెషన్స్ అలా వచ్చేస్తాయి. మా హస్బెండ్ కి పెట్టుకుని మొత్తం నువ్వే తింటున్నావు ఏందని చెప్పి అనుకుంటారేమో. మా ఆయనకి పెట్టుకుని ఎలా తింటాను చెప్పండి, వండింది తనే అయితే అంటే సగం వండాడు. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరి వీడియోతో మేము ఉంటాం, అంతవరకు బాయ్.